హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరేష్మ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఏంటి ఆ వీడియో అనుకుంటారా? అందరికీ ఉండే ప్రాబ్లమేనండి, ఫేషియల్ హెయిర్ రిమూవల్. చాలా అందరికీ ఫేషియల్ హెయిర్ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఫేషియల్ హెయిర్ ఉంది. కానీ అది ఎలా పోగొట్టుకోవాలి, ఎలా రాకుండా ఉండాలి అని అందరికీ ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, లేజర్స్ ఉంటాయి కదా, దాంతో షేవ్ చేయడం కానీ, లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటారు, వ్యాక్స్ చేయించుకుంటారు. బట్ ఇవన్నీ ఆన్ ద టైం అప్పటి వరకునే ఉంటుంది. తర్వాత లైఫ్ లాంగ్ సొల్యూషన్ అయితే ఏమీ లేదు కదా. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఫేస్ ప్యాక్ డైలీ కంటిన్యూస్ చేస్తే ఫ్యూ మంత్స్లో మొత్తం ఫేషియల్ హెయిర్ అనేది రాకుండా చేస్తుంది. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చెప్పనా? ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఫస్ట్ శనగపిండి, సెకండ్ టర్మరిక్, థర్డ్ లెమన్, ఫోర్త్ లికోరస్. లికోరస్ అంటే ఏంటో కాదు, ములేతి. ఇంగ్రీడియంట్స్ అయిపోయాక ఫస్ట్ శనగపిండి. శనగపిండి అంటే ఏంటి? మనం శనగపిండి వాడి కొద్ది ఫేస్ అనేది సాఫ్ట్నెస్ చేసి మనకి ఉన్న ఫేషియల్ హెయిర్ మొత్తం మనకి దల్సరిగా థిక్గా ఉండే ఫేషియల్ హెయిర్ మొత్తం తిన్నగా చేస్తుంది, పల్చగా చేస్తుంది. పసుపు యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దాన్ని కూడా మన డెడ్ సెల్స్ని కానీ అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసే కీ ఇంగ్రీడియంట్ పసుపు. నిమ్మకాయలో ఏముంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ వల్ల ఫేస్ని మన ఏదైనా హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ని థిన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటి? లికోరస్ అంటే ఏంటి? ములేతి. ఇది ఎక్కడ దొరుకుతుందో అని అందరికీ డౌట్ ఉంటుంది. ఇది ఆయుర్వేద షాప్లో, పతాంజలి దాంట్లో ఏ ఆయుర్వేదిక్ షాప్లో అయినా ములేతి అంటే ఎవరైనా ఇస్తారు. ఎందుకంటే అది మన హెల్త్కి కూడా చాలా మంచిది, అలానే ఫేస్కి స్కిన్కి చాలా మంచిది. ఫర్దర్గా లికోరస్ కోసం వీడియోస్ చేయమంటే చేస్తా. చాలా స్కిన్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది లికోరస్. ఆ లికోరస్ వాడడం వల్ల స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోయి చెడ్డ బ్యాక్టీరియాని మొత్తం తీసేసి స్కిన్ అనేది హెల్తీగా చేస్తుంది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిసి డైలీ యూజ్ చేస్తే మనకి వెంటనే పోతుందని నేనైతే చెప్పానండి. కంటిన్యూస్ చేసి కొద్ది మనకున్న థిక్గా ఉన్న హెయిర్ని తిన్నగా చేసుకుంటూ వస్తుంది. కంటిన్యూస్ మీరు డైలీ ఒక ఆఫీస్కి వెళ్ళేవారు, వర్కింగ్ పర్పస్లో ఉన్నవాళ్ళు డైలీ చేయడానికి కాదు, ఆల్టర్నేట్ డేస్లో అయినా ఖచ్చితంగా చేయండి. దీనివల్ల మీకు స్కిన్ అనేది కంటిన్యూస్ చేస్తే స్కిన్లో ఉన్న స్కిన్ బ్రైట్నెస్ పెంచుతుంది, స్కిన్ అనేది హెల్తీగా చేస్తుంది కూడా. దీంట్లో ఈ యూస్ కాకుండా ఆ యూస్ కూడా ఉంటుంది. కంటిన్యూస్ చేస్తే ఒక 2-3 months కంటిన్యూస్ చేసారనుకో మీకే తెలుస్తుంది ఫేషియల్ హెయిర్ అనేది ఏంటి ఇంత థిన్గా, ఇంత థిక్గా ఉండేది ఇంత థిన్ ఎలా అవుతుంది అని మీరే అనుకుంటారు. ఏది వెంటనే వచ్చే రిజల్ట్ అయితే కాదు. వేలుకు వేలు పెట్టి లేజర్ ట్రీట్మెంట్స్ అంటూ, వ్యాక్స్ అంటూ, ఇదంటూ చేస్తారు. అది బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఓకే, బడ్జెట్ లేని వాళ్ళు కూడా నేను ఏం చేస్తే పోతుంది అనే ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది కదా. అందుకే వాళ్ళ కోసం నేను ఈ బెస్ట్ ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇది డైలీ కంటిన్యూస్ చేయండి, బెస్ట్ రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాం. ఫస్ట్ శనగపిండి వేసుకోవాలి, తర్వాత కొంచెం టర్మరిక్. ఇది టర్మరిక్ అంటే మన ఇంట్లో పసుపు కాదండి, ఇది వైల్డ్ టర్మరిక్ అంటే కస్తూరి పసుపు అంటే ఎవరైనా ఇస్తారు అది. నెక్స్ట్ లికోరస్, ములేతి, నెక్స్ట్ నిమ్మకాయ, ఫేస్ ప్యాక్ అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉంచనివ్వండి, పలుచగా వద్దు. ఇప్పుడు ఇది ఫేస్కి అప్లై చేసి డ్రై అయిన తర్వాత రబ్ చేస్తూ ఫేస్ వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూడండి. ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు.
ఎక్కడైతే ఫేషియల్ హెయిర్ ఉందో అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు. ఫోర్ హెడ్ మీద కూడా ఉంటుంది చాలామందికి. ఆఖరికి ఇది హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దయచేసి ఎవరైనా నేను ఒక సజెషన్ చెప్తున్నా, లేజర్స్తో కానీ బ్లేడ్ అవి వస్తున్నాయి కదా ఇప్పుడు కార్వసి, అది ఫేషియల్ రిమూవర్ లేజర్స్, దాంతో అయితే అస్సలు చేయొద్దు. చేసిన తర్వాత ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత హెయిర్ అనేది చాలా దల్సర్గా వచ్చేస్తుంది, థిక్గా. చూడడానికి అస్సలు బాగోదు. కావాలితో ఒకసారి వాడి చూడండి, కన్ఫామ్. కంటిన్యూస్ అయితే మనం అది చేసుకుంటూ కూర్చోలేము కదా. ఎక్కువ ఇక్కడ ఉంటుంది మోతి. ఇది డ్రై అయిన తర్వాత, మొత్తం డ్రై అయిపోయిన తర్వాత రబ్ చేస్తూ ఫేస్ వాష్ ముందు రబ్ చేసేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత, రబ్ చేసుకోవడం అంటే మన హెయిర్ అనేది ఇలా పెరుగుతుంది, ఇలా అప్వర్డ్ డైరెక్షన్. హెయిర్ ఎలా పెరుగుతుందో ఎట్ సైడ్ నుంచి పెరుగుతుంది, దాని ఆపోజిట్ సైడ్లో రబ్ చేసుకుంటూ మొత్తం అంతా రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. అంతే తప్ప డైరెక్ట్ అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఎప్పుడు రబ్ చేసుకోవడం, ఎలా రబ్ చేసుకోవాలో కూడా చూపిస్తా, దాన్ని ఫాలో అవ్వండి. 10 to 15 minutes వెయిట్ చేస్తే డ్రై అయిపోద్ది. చూడండి, నాది మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా రబ్ చేసుకోవాలో చూపిస్తా. మన హెయిర్ ఎప్పుడు ఇలా ఉంటుంది ఇటు, కానీ పైకి మన హెయిర్ కిందకు ఉంటే మనం పైకి ఇలా కొంచెం మండుతుంది, పర్లేదు రిజల్ట్ కోసం. అప్వర్డ్ డైరెక్షన్తో మనం హెయిర్ అనేది, ఈ ఫేస్ ప్యాక్ అనేది రిమూవ్ చేయాలి. మొత్తం వచ్చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఏమన్నా మాయిశ్చరైజర్ అప్ చేసుకోవాలి. ఇలా డైలీ కంటిన్యూస్ చేస్తే మనకి థిక్గా ఉన్న హెయిర్ స్లోగా థిన్ అవుతూ మొత్తం హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.